ఈరోజు రాచూరి వంశస్థులము అనేసి కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మమ్మల్ని క్షమించండి, మా పద్ధతి మార్చుకుంటాము, ఎవరిని ఇబ్బంది పెట్టము, పాపంపేట వాసుల్ని ఇబ్బంది పెట్టము అంటూనే జ్ఞానోదయం కలిగింది అన్నమాట. వాళ్ళకి ప్రజలు చెప్పులతో కొడతారనో తరిమి కొడతారనో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఈ రాచూరి వంశస్థులకు వాళ్ళకి ఏర్పడినటువంటి ఒక అక్రమ వ్యాపార సంబంధము ప్రజలకు అర్థమైందనో, మా ఇంటికి ఎవరూ రావడం లేదని పరిటాల శ్రీరామ్ బహిరంగంగా మాట్లాడుతున్నారంటే ప్రజలు వాళ్ళ ఇంటి వరకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదనో, ప్రజల్లో వ్యతిరేకత భారీగా వచ్చిందనో, పాపంపేట ప్రాంతంలో పరిటాల సునీత పర్యటించిన 10 మంది కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదనో, చివరికి పరిటాల కుటుంబం డైరెక్షన్లో రాచూరి వెంకటకిరణ్ అనుకుంటా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మేము ఖాళీ భూములకు మాత్రమే ఖాళీ భూముల కోసం మాత్రమే పోరాడతాము, మాకు హక్కు ఉంది, మేము నష్టపోయినాము, మా పెద్దలాస్తిది, ఇల్లు కట్టుకున్న వాళ్ళ జోలికి పోము, ఖాళీ భూముల కోసమే పోరాడతాము అని ఇచ్చినాడు. నేను మీ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు తెలియజెప్తున్నా, ప్రత్యేకించి పరిటాల సునీతకు తెలియజెప్తున్నా, పాపంపేటను కబ్జా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిటాల సునీత, వారి కుమారుడు శ్రీరామ్, సిద్ధార్థ, రాచూరి వంశస్థులు మరియు పరిటాల సునీత యొక్క శిష్య బృందానికి నేను తెలియజేస్తున్నా. ఏం తెలియజేస్తున్నా అంటే, అరే అవులే రాచూరి వెంకటకిరణ్, హక్కు విడుదల చేస్తావా? హక్కు విడుదల చేస్తావా? ఎక్కడుంది వై నీకు హక్కు? ఎక్కడుంది? 1948లో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. అంటే స్తోత్రీయం భూములు అనుభవిస్తున్న వాళ్లకు ఆ భూమిపైన హక్కు ఉండదనేసి ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. 1967లో నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీస్ ఏర్పాటైంది. దాని తర్వాత స్తోత్రీయందారుల వద్ద కొనుగోలు చేసిన వాళ్ళు, అక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు, పొజిషన్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా తమ తమ పేర్లతో నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్ తెచ్చుకున్నారు. గొల్లపల్లి సీతారామయ్య శాస్త్రి కూడా 112 ఎకరాలకు నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్ తెచ్చుకున్నాడు. మరి మీరు ఏం బీక్తాండ్రి? ఆ రోజు ఏం బీక్తాన్నారు మీరు? మరి మీరు ఆ రోజు మీకు అవకాశం ఉండి, నిజంగా మీ పొజిషన్లో ఏదైనా భూమి ఉండి నిజంగా మీరు అమ్ముకోకుండా ఉండింటే, నిజంగా మీరు ఆ రోజులో హక్కులు విడుదల చేయకోకుండా ఉండింటే, మీకు ఆ రోజే అవకాశం ఉండింది నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్ తెచ్చుకోవడానికి. మీకు ఈరోజు నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్ ప్రతి ఒక్క సర్వే నంబర్కి వచ్చినాయి. స్తోత్రీయందారులకు హక్కు లేదు, వారి వద్ద ఎటువంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవనేసి ఎంఆర్ఓ గారు గవర్నమెంట్ ప్లీడర్, హైకోర్టు గవర్నమెంట్ ప్లీడర్కి రాసినాక, మీరు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి అడిగినాక, హక్కు విడుదల చేసుకోవడానికి మీకు హక్కు ఉండాలి కదా నాయనా అని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కూడా మీకు తేట తెల్లంగా చెప్పినాక, మీరు ఎవరిని చూసుకొని ఖాళీ భూముల జోలికి పోతామంటున్నారు? మీ వెనక ఉన్న వాడెవడు ఎంత పెద్ద పాలెగాడేవాడు? మీ వెనకున్నాడు 100 ఎకరాల ఖాళీ భూములను సెటిల్మెంట్ చేస్తాం రమ్మని పిలిచినోడు పరిటాల శ్రీరామ్, ఇండ్ల జోలికి పోమని. సుంతమ్మక్క అప్పుడు సెటిల్మెంట్ చేసింది 106 సర్వే నంబర్లో విద్యారాయణ నగర్లో, అందరితోనూ డబ్బులు కట్టించి అట్లా ఇది కూడా సెటిల్మెంట్ చేస్తుంది. రాండి అని పిలిచిన వాళ్ళు పరిటాల సునీత శిష్య బృందం ప్రెస్ మీట్లు పెట్టి, మరి నువ్వు కూడా ఖాళీ భూముల జోలికి మాత్రమే పోతున్నామంటే అందరు ఒకటే మాట మాట్లాడుతున్నారా? మీరు ఏం చేస్తున్నారా? ఏం జరుగుతుందిడా? జనం చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాలని ఉన్నారా? మీకు హక్కే లేని భూములకు నువ్వేందా హక్కు విడుదల చేసేది? మరి ఈరోజు అందరూ కూడబలుకొని మీతో వీడియో చేయించినారు. ఎందుకు వీడియో చేయించినారా అంటే,
ప్రజలు మిమ్మల్ని చేదరించుకుంటా ఉన్నారు. పరిటాల కుటుంబాన్ని ప్రజలు చేదరించుకుంటున్నారు. పాపంపేటలో వందల ఎకరాల భూములను ఆక్రమించుకునేటువంటి గట్టి ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ సాయంతో, జిల్లా యంత్రాంగం సాయంతో, స్థానిక రెవెన్యూ అధికారుల సాయంతో అనేది ఈ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల కుటుంబము తెగబడింది. పరిటాల సునీత తెగబడింది. ఆక్రమణలతో ఆదాయం చేసుకోవడానికి తనకు ఓట్లేసినటువంటి పాపంపేట ప్రాంత ప్రజలపైన తెగబడింది. అక్కడ భూములు ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హక్కు లేని వారికి హక్కు కల్పించే విధంగా పొజిషన్ సర్టిఫికెట్స్ ఇప్పించినారు. ఆ పొజిషన్ సర్టిఫికెట్స్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించినారు. మరి వాటి ఆధారంగా పిలిచి దందాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సుమారుగా వసూళ్లు చేసినారు, వసూళ్లు చేయబోతున్నారు, కూల్చివేస్తామని బెదిరిస్తూ ఉన్నారు అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగినాక, వారి అధిష్టానం కూడా వారిని చీకొట్టినాక, ఇక్కడ ప్రజలు ఉద్యమించినాక, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాక, రోడ్ల మీదకి వచ్చినాక, జిల్లా కలెక్టర్ నేరుగా ఈ రాచూరి వంశస్థులతో కూర్చొని కాఫీ తాగినాక, ఆ చిత్రాలు బయటికి వచ్చినాక, ఈరోజు ఈ కుట్రలో భాగస్వాములు ఎవరో తేల్చి చెప్పాల్సిన అవసరము కలెక్టర్ గారికి కల్పించడం వల్ల, మేమందరము కల్పించడం వల్ల సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేసినారు. మరి మీ రిజిస్ట్రేషన్ 20 ఎకరాలకు మీ రిజిస్ట్రేషన్ కరెక్ట్ అయితే ఎందుకు సస్పెండ్ చేస్తారా? వచ్చుందా మీ దగ్గర? ఏముంది మీ దగ్గర? మీ రిజిస్ట్రేషన్ 20 ఎకరాలకి కరెక్ట్ అయితే ఎందుకు సస్పెండ్ చేస్తారు? హక్కు లేని వారికి ఆ 20 ఎకరాలను తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా రిజిస్టర్ చేశారు కాబట్టి సస్పెండ్ చేశారు. 176 ఎకరాలకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి ఒక సర్వేయర్నో ఒక విఆర్ఓనో సస్పెండ్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. మరి వారి స్థాయి ఏంది, వారి బతికేంది? 176 అంటే దాదాపుగా 2000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిని మీకు పొజిషన్ సర్టిఫికెట్ రాసిచ్చినారంటే వారి వెనక ఎవరున్నారో ప్రజలకు అర్థం కాదా? పరిటాల సునీత పాత్ర లేకుండా, పరిటాల సిద్ధార్థ్ ఆర్థిక సాయం లేకుండా మీరు ఇవన్నీ చేయగలిగారా? మరి రిజిస్ట్రేషన్ ఫీజు 1,75,00,000 కట్టినారు 20 ఎకరాలకి. నెత్తిన రూపాయి పెడితే పావులాకపోయిన వాళ్ళు 1,75,00,000 ఎక్కడి నుంచి తెచ్చి కట్టారు? వెంకట చౌదరి అకౌంట్లో నుంచి వచ్చినాయా? సుభాష్ రెడ్డి అకౌంట్లో నుంచి వచ్చినాయా? శ్రీరాముల అకౌంట్లో నుంచి వచ్చినాయా? లేదా వారందరికీ ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి వచ్చినాయా? లేదా ఏదైనా ప్రజాప్రతినిధి కుమారుడు అకౌంట్ నుంచి వచ్చినాయా? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఒక విఆర్ఓనో ఒక సర్వేయర్నో సస్పెండ్ చేసి చేతులు దొక్కున్నాము. ఇదంతా సమస్య నెత్తికి చుట్టుకుంది. రాచూరి కిరణ్ ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ భూముల జోలికి పోము, క్షమించండి, ఖాళీ భూముల జోలికే పోతాం, అశ్వత్థామ హత గుంజరహ అంట. మేము మీ ఇళ్ల జోలికి పోము, మీ వరకు రాము అని చెప్తూనే ఖాళీ భూముల జోలికి వెళ్తామంటున్నారు. మరి చివరిగా నేను తెలియజేస్తా ఉన్నా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతంలో గత అనేక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతంలో గత అనేక ఎన్నికల్లో పరిటాల సునీతకు మద్దతు తెలిపింది. పరిటాల సునీతకు ఇబ్బంది ఉన్నప్పుడంతా ఆపన్న హస్తం అందించింది. మీరందరూ సిపిఐ అంటారేమో, నాకు సిపిఐ అంటే నా దృష్టిలో వేరే అర్థం ఉంది. నేను కమ్యూనిజాన్ని గౌరవిస్తా, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలని గౌరవిస్తా, కానీ సిద్ధాంతాలు లేని వ్యక్తుల్ని నేను గౌరవించను. ఈరోజు 14 ఇళ్ళు నేలమట్టమైనప్పుడు ఎక్కడికి పోయింది సిపిఐ పార్టీ? 14 ఇళ్ళు ఈ ప్రాంతంలో నేలమట్టమైనప్పుడు సిపిఐ పార్టీ ఎక్కడ పోయింది? పరిటాల సునీత ఎమ్మెల్యే అయినాక ఆ 106 సర్వే నంబర్ పైన తప్పుడు డాక్యుమెంట్లతో తీసుకొచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో ప్రజల్ని బెదిరించినప్పుడు ఎక్కడ పోయింది సిపిఐ పార్టీ? మరి ఈ ప్రాంతంలో 20 ఎకరాల తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకుని వేల కుటుంబాలకు నిద్ర లేకుండా చేసినప్పుడు ఎక్కడ పోయింది సిపిఐ పార్టీ? మరి ఇదే నియోజకవర్గంలో, ఇదే రాప్తాడు నియోజకవర్గంలో మజ్జిగ లింగమయ్యని హత్య చేసినప్పుడు ఎక్కడ పోయింది సిపిఐ పార్టీ?
ఇదే రాప్తాడు నియోజకవర్గంలో 14 సంవత్సరాల దళిత బాలికను పాశవికంగా నెలల తరబడి అత్యాచారం చేసినప్పుడు ఎక్కడ పోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా? మరి ఇదే రాప్తాడు నియోజకవర్గంలో హంద్రినీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ల ద్వారా లక్షల ఎకరాలు బిల్ అవుతున్నాయన్నప్పుడు ఎక్కడ పోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా? మరి ఈరోజు పరిటాల కోటలు బీటలు బారినాయి, వారి గౌరవం మసకబారింది, ప్రజలకు వారి నిజ స్వరూపం తెలిసిపోయిందన్నాక ఈరోజు వచ్చారేంటి? మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పిలిస్తే సెటిల్మెంట్లకు ప్రజలు రావడం లేదనా, పాపంపేట ప్రాంత వాసులు రావడం లేదనా? ఈరోజు కొత్తగా మీరు వచ్చారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. రామకృష్ణ గారు ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యులుగా మీరు చట్టసభకు ఎన్నికైనారు. ఇది ప్రైవేట్ డిస్ప్యూట్ అని చెప్తా ఉన్నాడు పరిటాల శ్రీరామ్. ఇది ప్రైవేట్ డిస్ప్యూటు, భూములు గల ఆసామికి అందులో నివాసం ఉన్న వారికి ప్రైవేట్ డిస్ప్యూట్ అని చెప్తున్నాడు పరిటాల శ్రీరామ్. ఒక ఎమ్మెల్యే కుమారుడు చెప్పాల్సిన మాటేనా ఇది? ఇది ప్రజల సమస్య. ఇది ప్రజల ఆస్తుల పైన కబ్జాదారుల కన్నులు పడినప్పుడు వారి కన్నులు పీకడానికి సిద్ధపడాల్సినటువంటి ప్రజాప్రతినిధి మాట్లాడవలసినటువంటి మాటలు ఇవేనా? పరిటాల సునీత ఎక్కడ పోయింది? 14 ఇళ్లు నేల కూలుస్తున్నారన్నప్పుడు ఆక్రందనలతో ఆ బాధిత కుటుంబాలు వారి గడపలు తొక్కి వారి కాళ్ళ మీద పడినప్పుడు ఎక్కడ పోయింది పరిటాల సునీత? ఆ రోజు ఎక్కడ పోయింది కమ్యూనిస్ట్ పార్టీ? వారి ఇల్లు నేల కూరుస్తున్నారన్నప్పుడు ఫోన్లు ఆఫ్ చేసుకుని ఈ కుట్రలో భాగస్వామైనటువంటి పరిటాల శ్రీరామ్ వారికి ఒక అభయం ఇచ్చి మీ ఇళ్ల జోలికి ఎవరు రారని అభయం ఇచ్చి నమ్మించి ఇల్లు కూల్చేసినటువంటి పరిటాల శ్రీరామ్ ఎక్కడికి పోయినారు? మళ్ళీ ఎక్కడికి పోయినారు ఆ రోజు మీరు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు? ఆ రోజు ఆ 14 కుటుంబాలకు అండగా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి స్టేటస్కో హైకోర్టు నుంచి స్టేటస్కో తీసుకొచ్చి వాళ్ళ భూములను వాళ్లకు అప్పజెప్పడం జరిగింది. ఈ రోజుకు రక్షణ కల్పించడం జరిగింది. అక్కడ ఏదైతే ఒక భయం ఉత్పన్నం అయిందో, ఆ ఇళ్ల కూల్చివేత అనే భయం ఉత్పన్నమైందో, అదే భయాన్ని మొత్తం 10,000 ఇళ్లకు కూడా చూపించి పాపంపేటలోని 930 ఎకరాల ఆసాములకు కూడా చూపించి ఆ భయాన్ని చూపించి పిలుచుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి తరుణంలో ఎక్కడ పోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా? ఇప్పటివరకు కోట్లు వసూలు చేసినారే, మరి ఎక్కడ పోయినారు మీరు? ఈరోజు మీరు వచ్చి మేమున్నాము, ఈ ప్రాంతంలో ఉద్యమం జరుగుతోంది, ఉద్యమంలో మేము వెనకబడకూడదు, మేము కూడా ఉన్నామని వచ్చారు. ఈరోజు ఉద్యమంలో పాలు పంచుకోవడానికా లేదా పరిటాల వ్యతిరేకతను తగ్గించడానికి? ఆ సమాధానం చెప్పాలా రామకృష్ణ గారు? మరి ఈరోజు రాచూరి కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ప్రకటన ప్రజలను, ఆ ప్రాంత ప్రజలను విభజించడానికి, ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఖాళీ స్థలాల వాళ్ళని విభజించడానికి, ఏమార్చడానికి దీని వెనుకలు ఉన్నటువంటి పెద్దలు పరిటాల సునీత కుటుంబ సభ్యులే. దీనిపైన న్యాయ పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాము. ఈ ప్రాంతంలో పరిటాల కుటుంబం కాదు, ఇంకొకటి కాదు, ఎవడైనా కూడా ఒక సెంటు భూమి జోలికి వచ్చినా తరిమి కొడతామని మళ్ళీ ఒక్కసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఖబర్దార్ కబ్జా కోరులారా, మీ వెన్నులో వెనుకు పుట్టించినాము, మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా వదిలిపెట్టము. 106 సర్వే నంబర్ కూడా స్తోత్రియందారుల భూమే. 106 సర్వే నంబర్లో 1986లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ 40 సంవత్సరాల వరకు ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదా? 40 సంవత్సరాలు ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నాయా? కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోకుండానే ఉన్నారా? ఇప్పుడు అర్జెంటుగా నిద్రపోయి మెలకువ వచ్చిందా? 40 ఏళ్ళు నిద్రపోయి మెలకువ వచ్చిందా? 2022 నుంచి పోరాడుతున్నారు. దాన్ని నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు జరగనీలే, కూల్చివేయనీలే. మా ప్రభుత్వము రాసింది ఏమంటే హైకోర్టుకు 106 సర్వే నంబర్లో ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ఇచ్చిందో అది అనంతపురం టౌన్లోని సర్వే నంబరు, పాపంపేట పొలం కాదు అనేసి రాసింది ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ప్రకారం. అయినా కూడా ఎటువంటి ఆర్డర్ లేకుండా ప్రభుత్వం మారుతానే పరిటాల సునీత ఎమ్మెల్యే అయితేనే వాళ్ళకు బలం పెరిగి, ఆ కబ్జా చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళకు బలం పెరిగి సునీత సాయంతో, పరిటాల సునీత అండదండలతో, పరిటాల సునీత ఆదేశాలతో, రెవెన్యూ అధికారులు ఇచ్చిన తప్పుడు సర్టిఫికెట్లతో కోర్టును ఏమార్చి డెమాలిషన్ ఆర్డర్ తెచ్చుకొని
దాదాపుగా 15-20 కోట్ల రూపాయల ఆస్తి నష్టం చేసినారు, డెమాలిష్ చేసినారు. మరి కలెక్టర్ గారు మన జీపీకి రాసినది స్తోత్రియం భూముల్లో అన్ని నెల్లూరు సెటిల్మెంట్లు ఉన్నాయి, ఎవరికి హక్కు లేదు అని రాసినారు మొన్న. మరి హక్కు లేని వాళ్ళు భూములు కొట్టేస్తే, బిల్డింగులు కొట్టేస్తే ఆ ఆస్తి నష్టం ఎవరు భరిస్తారు? ఆ ఆస్తి నష్టం ఎవరు భరిస్తారు? పరిటాల సునీతమ్మ ఆ 14 ఇండ్లు పడగొట్టించినావు, నువ్వు లెక్క కడతావా? 14 ఇళ్లకు సంబంధించి ఆ 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం నువ్వు కడతావా, నీ కొడుకు కడతాడా? అది కూల్చేయించినటువంటి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నామని ఒక ఫేక్ ఆర్డర్ ఏదైతే తీసుకొచ్చినామనేటువంటి చెప్తున్నటువంటి వాళ్ళు కడతారా? కలెక్టర్ కడతాడా? మీ ముఖ్యమంత్రి కడతాడా? ఇల్లు కూల్చేసినారు, దాన్ని నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? మీరు కూల్చేసింది కూడా హక్కు లేని వాళ్ళ కోసం కూల్చేసినారు. మొత్తం జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీస్ యంత్రాంగము, ఆర్డీఓ అందరూ కూడా దీనికి బాధ్యులు. ఆ విధంగా మీరు హక్కు లేకపోయినా ఇల్లు కూల్చేసినారు అని ఒక భయోత్పాదాన్ని సృష్టించి మొత్తము స్తోత్రియం భూముల్లో 176 ఎకరాల్లో వసూలు చేయడానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించినారు. 100 కోట్ల రూపాయల స్కామ్కు తెరలేపినావు పరిటాల సునీతమ్మ. నువ్వు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పు. రాచూరు వంశస్థులుగా క్షమాపణ చెప్పాల్సింది. వాళ్ళు పీనట్స్, వాళ్ళ దగ్గర 10 రూపాయల డబ్బు లేవు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎవరికైతే జీపే చేసినామన్నారో మీ ఊరు వాళ్ళకి, మీ గంగంపల్లి వాళ్ళకి ఎవరైతే జీపే చేసుకున్నారో మీ గంగంపల్లి వాళ్ళ దగ్గర రూపాయలు ఎక్కలేదు. మీ అత్తగారు ఊరు సీర్పి కొట్టాల వాళ్ళ దగ్గర రూపాయలు ఎక్కలేదు. మరి విఆర్ఓ మీ ఊరు అతనే. మరి మీరందరూ కూడబలుకొని నసనకోట పంచాయతీ వాళ్ళందరూ కూడబలుకొని ఇక్కడ పెద్దగా 100 ఎకరాల భూములు కొట్టేయాలని ప్రయత్నం చేసినారు. ప్రజలకు అర్థమవుతుంది. నువ్వు క్షమాపణలు చెప్తూ ఈ 14 కుటుంబాలకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. దీనిపైన పోరాటం చేయమని సిపిఐ వారిని కోరుతా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.